మీ హస్బెండ్ ఎక్కడమ్మా? 1 minute ఫాదర్. ఏమండి? ఆ బొట్టు పుణ్యశ్రీని ఫాదర్. అవునా? ఎవరమ్మా అతను? రాజా. ఏమండి? ఇంత మంచి భార్యను పొందిన నువ్వు అదృష్టవంతుడు, నిన్ను భర్తగా పొందిన ఈమె అదృష్టవంతురాలు నాకు అర్థం కావడం లేదు. ఏం ఆలోచిస్తున్నావు చందు? గతం గురించా? నేను చందుని కాదు, కర్ణన్. అవును, అలా అనుకోకపోతే బతకడం చాలా కష్టం. నువ్వెంత సమర్థించుకున్నా నీలో ఉన్న చందుకి ఒక అనుమానం మాత్రం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అనుమానమా? అవును, నీ భర్త మరో ఆడపిల్ల మెడలో ఎలా తాళి కట్టాడనే కదా నీ అనుమానం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి నిన్ను మర్చిపోయి మరో ఆడపిల్లకి భర్త కావడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఎంత కాదనుకున్నా నీ మనసు పొరల్లో ఎక్కడో ఆవేదన కనిపిస్తుంది. ఆవేదనేం కాదు. అలా చెప్పుకోవడం ఒక అబద్ధం. అసలు నీ అనుమానం ఏంటి? రాజా చేసింది తప్ప ఒప్ప అనే కదా? నీతో కలిసి బతుకుతాను లేదంటే నీతోనే చచ్చిపోతానన్న మనిషి నిన్ను ఎలా మర్చిపోయాడనే కదా? పిచ్చిదానా, రాజా నిన్ను మర్చిపోతే నీ పేరున హాస్పిటల్లో వార్డ్ ఎలా ప్రారంభిస్తాడు? రాజా నిన్ను మర్చిపోయాడనుకోవడం నీ భ్రమ. మర్చిపోకపోయినా నాకైతే దూరం అయ్యాడు కదా. ఎంత తప్పుగా ఆలోచిస్తున్నావో తెలుసా? ఎంతైనా ఆడపిల్లవి కదా. నీ భర్త పక్కన మరో ఆడపిల్ల ఉండేసరికి నీలో అసూయ తొంగి చూస్తుంది. నీకు గుర్తుందా, నీకు పెద్ద జబ్బు చేసి నువ్వు చనిపోవడం ఖాయమని తెలిసాక నీ భర్తకి మరో పెళ్లి చేయాలని ఆలోచించావు. రాజాకి మాధవికి పెళ్లి చేయడం కోసం నువ్వెంత కష్టపడ్డావు? ఆ రోజున్న నీ ఆలోచన ఈ రోజు ఎందుకు పక్కదారి పట్టింది? నువ్వు చేయాలనుకుంటే తప్పు కాదు, కానీ నీ భర్త మరో పెళ్లి చేసుకుంటే తప్పైందా? ఇదే నా న్యాయం? నిజమైన ప్రేమ ప్రేమించిన వాళ్ళు కలకాలం బాగుండాలి అని కోరుకుంటుంది. మరి నీ ప్రేమ అసూయ పడుతుంది. పైగా ప్రపంచం దృష్టిలో నువ్వెలాగో చనిపోయావు. నువ్వు లేవనుకుని మరో పెళ్లి చేసుకోవడం తప్పెలా అవుతుంది? రాజా చేసింది తప్పే కాదు. నిజంగా నువ్వు రాజాని ప్రేమిస్తే రాజా అమృతల్ని ఆశీర్వదిస్తావు. అసూయ పడకు, అనుమానించుకో. నీ భర్త రాజా దేవుడు, చాలా మంచి మనిషి. అలాంటి వ్యక్తికి అన్యాయం జరగకూడదు. అమృత రాజాలు భార్యాభర్తలు కావడం కరెక్టే.
నీ మనసులో గూడు కట్టుకున్న ఈ చందువు పేరు మీద ఒక బ్లాక్ ఓపెన్ చేయడం, ఎంతో మంది పేదలకి సేవ చేయాలనుకోవడం, ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఫంక్షన్ చాలా బాగా జరిగింది అమృత. అవునండి, డాక్టర్ జోసెఫ్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించడం నాకు ఇంకా చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఆయన ఎంత మంచి మనిషో తెలుసా అండి? ఏ ప్రయోజనం ఆశించకుండా ఎంతో మందికి ప్రాణదానం చేశారు. ఆయన హస్తవాసి చాలా మంచిదని పేరుందండి. ఇంతవరకు ఆయన తీసుకున్న కేసులు ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదండి. ఏంటండి అలా చూస్తున్నారు? నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అమృత. అదేంటండి? ఆ వార్డుకి చందు అనే పేరు పెట్టాలన్న ఆలోచన నీకెందుకు వచ్చిందో తెలియదు, కానీ ఆ పేరు పెట్టడం వల్ల పోయిన నా చందుని మళ్ళీ బ్రతికించావు. నా దురదృష్టం కొద్దీ చందుని, తన కడుపులోని బిడ్డని పోగొట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఆ తల్లి బిడ్డల వార్డుకి చందు పేరు పెట్టడం వల్ల వాళ్ళిద్దరూ ఎప్పటికీ చిరస్మరణీయులుగా ఉండిపోయేలా చేశావు. అక్కడ ప్రాణం పోసుకున్న ప్రతి బిడ్డలోనూ పోయిన నా బిడ్డ కనిపిస్తుంది. బిడ్డలు కన్నా ప్రతి తల్లిలోనూ చందు కనిపిస్తుంది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లే ప్రతి తల్లి చందు పేరుని చూసి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని సంతోషంగా ఇంటికి వెళ్తుంది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? నిజంగా మీకు సంతోషంగా ఉందా అండి? చాలా చాలా సంతోషంగా ఉంది అమృత. నేనెంతసేపు పోయిన మనిషిని తలుచుకుంటూ కుమిలిపోయానే కానీ పోయిన చందు కోసం ఏం చేయాలో అది చేయలేకపోయాను. కానీ నువ్వు చేసావు. చందు జ్ఞాపకాల్ని జాగ్రత్తగా కాపాడు. తను నా కళ్ళ ముందు చిరంజీవిని చేశావు. రియలీ రియలీ ఐ అప్రిషియేట్ యూ. అమృత, నీ మెళ్ళో తాళి కట్టిన రోజు చందుకి ద్రోహం చేస్తున్నానా అని బాధపడ్డాను. కానీ చందునే తనని తాను బ్రతికించుకోవడం కోసం నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చింది అని నాకు ఈరోజు అర్థమైంది. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్.
గుర్తుపెట్టలేదా? మీ చందుని, మీ భార్య చందుని. చందు? అవునండి, నేను మీ చందుని. నేను చచ్చిపోలేదు, బతికే ఉన్నాను. యాక్సిడెంట్ లో నా మొహం కాలిపోయింది, నా మొహం పూర్తిగా మారిపోయింది. ఇదిగోండి రాజా అని మీ పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నాను కదా, ఇది మాత్రమే నా శరీరం మీద ఆనవాలుగా మిగిలిపోయింది. చూడండి చూడండి. మీకోసం చావునైనా ఎదురిస్తానని చెప్పాను కదండి, ఎదిరించానండి. చావుని జయించి మీకోసం మళ్ళీ వచ్చానండి. చందు, చందు, చందు. రాజా గారు, హలో కర్ణ గారు, బాగున్నారా? మీరు ఇక్కడ? అమృత ఏదో పనుందని వచ్చింది, తను లోపలికి వెళ్ళింది. తన కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఓ, అవును, మీరు ఇక్కడే ఉంటారు కదా? అవునండి. ఓ, ఓకే. మొన్న హాస్పిటల్ ఓపెనింగ్కి నేను వచ్చానండి. మీ మొదటి భార్య చందు పేరు మీదనే ఆ బ్లాక్ ఓపెన్ చేశారని అమృత గారు చెప్పారు. మీ మొదటి భార్య చందు అంటే మీకు అంత ప్రేమన రాజా గారు? ప్రేమ కాదండి, ప్రాణం. అలాంటి నా ప్రాణమే నన్ను విడిచిపోయింది అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీరు మీ చందుని ఎంత ప్రేమిస్తారో, ఆవిడంటే మీకు ఎంత అభిమానమో అమృత గారి మాటల్లో నాకు అర్థమైంది. ఈ రోజుల్లో కూడా చనిపోయిన భార్యని ఎంతగా ప్రేమించే వాళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం. రాజా గారు, కానీ నాకు ఒక చిన్న అనుమానం ఉంది. అది మిమ్మల్ని అడగొచ్చా? ఏంటది? మీ భార్య చందు ఎలా చనిపోయింది? యాక్సిడెంట్. సంతోషంగా గడుపుతామని వచ్చాం, కానీ
అంతులేని విషాదం మిగిల్చి తను వెళ్ళిపోయింది. ఆ యాక్సిడెంట్లో మేము ప్రయాణించే కారు కాలి బూడిదైపోయింది. నా భార్య కూడా అందులోనే చనిపోయింది. మరి అమృత గారు మీకెలా పరిచయం అయ్యారు? ఆవిడని ఎలా పెళ్లి చేసుకున్నారు? అంటే మీకు మొదటి భార్య చందు అంటే ప్రాణం అన్నారు కదా, ఆవిడ మరణాన్ని మర్చిపోయి అమృత గారిని ఎలా చేసుకున్నారా అని. నేను చందుని ఎప్పటికీ మర్చిపోలేనండి. అలా మర్చిపోయే పరిస్థితే వస్తే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను, అందరికీ దూరం అయిపోతాను. మరి అమృత గారు ఆ యాక్సిడెంట్లో ఎలా బ్రతికి బయటపడ్డానో నాకే తెలియదు. చావోంచుల దాకా వెళ్ళిన నన్ను అమృతే కాపాడింది, నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది. నా మానసిక పరిస్థితిని తెలుసుకుని ప్రతి క్షణం నాకు అండగా నిలబడింది. అమృత ఒకటే కాదు, వాళ్ళ నాన్నగారు విశ్వనాథ్ గారు కూడా నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటారు. ఓ, ఆ కృతజ్ఞతతో ఆవిడ మెల్లో తాళి కట్టారన్నమాట. మా పెళ్లి చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగిందండి. మా మావయ్య గారు కృష్ణ గారే దగ్గరుండి మా పెళ్లి జరిపించారు. మీ మావగారు జరిపించారా? అవును, ఆయనే. నా భార్య చందు జ్ఞాపకాలు మర్చిపోలేక నేను ఇక్కడే ఉండిపోయాను. నా బాగోగులన్నీ అమృత వాళ్ళ నాన్నగారే చూసుకునేవాళ్ళు. అదే అమృతకి శాపమైంది. వాళ్ళ చుట్టాలు తన గురించి బయట చాలా అసహ్యంగా చెప్పారు. అందరిలోనూ ఎంతగానో అవమానించారు. నాకు సాయం చేసిన పాపానికి అమృత పరువు పోవడం ఇష్టం లేక అమృత వల్ల మేనమామ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెళ్ళాను. కానీ మా మావయ్య గారు అమృత నన్ను ఇష్టపడుతుందని తెలుసుకొని ఆ కుటుంబం పరువు మర్యాదలు పోకూడదని మా ఇద్దరికి పెళ్లి చేశారు. అంటే మీరు కేవలం ఒక ఆడపిల్ల పరువు పోకూడదని ఈ పెళ్లి చేసుకున్నారా? మీరు ఇప్పుడు మరో ఆడపిల్లకి భర్త అయ్యారు. మరి మీ మొదటి భార్య చందుని మర్చిపోతారా? అంటే ఆవిడెలాగో పోయింది కదా, ఆవిడతో పాటు ఆవిడ జ్ఞాపకాలు కూడా మర్చిపోయినట్టేగా. ఎలా మర్చిపోతానండి? ఫర్ ఎగ్జాంపుల్, మీ భర్త మీకు దూరం అయ్యారు అని అమృత చెప్పింది. మరి ఆయన వెళ్ళిపోయారని ఆయన జ్ఞాపకాల్ని మీరు మర్చిపోయారా? నేనైనా అంతేనండి. ఆడపిల్లకు మనసు, మగాడికో మనసు అంటూ ఉండదు. మనసు లక్షణం ఒక్కటే. బాధేస్తే ఏడుస్తుంది, ఆనందం వస్తే నవ్వుతుంది, అభిమానం ఉంటే ప్రేమిస్తుంది. అలా మర్చిపోయేవాడిని అయితే హాస్పిటల్ బ్లాక్ కి నా చందు పేరు ఉండేదే కాదండి. హలో, వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ అండి, లోపల అమృత రమ్మని కాల్ చేస్తుంది, వస్తాను.
ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారండి. నాకింతటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. అసలు అందుకు నేను అర్హురాలనేనా? మా నాన్న దగ్గరుండి మీకు పెళ్లి జరిపించినా మీరు మాత్రం నన్ను మర్చిపోలేకపోతున్నారు. ఇంతటి గౌరవాన్ని కల్పించారు. నేను మారిపోయినా మీ మనసులో చెరకని ముద్రలా మిగిలిపోయానండి.